హలో ఆల్, బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఈరోజు సాటర్డే కదా, స్పెషల్ ఏం చేసుకున్నారు మీ ఇంట్లో? ఈరోజు నేనైతే దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి పెసరపప్పు పాయసం చేస్తున్నాను. దీనికైతే మెజర్మెంట్స్ వచ్చేసి ఒక గ్లాస్ పెసరపప్పుకు ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. ఈక్వల్ మెజర్మెంట్ ఉండడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట, మంచిగా జ్యూసీగా కూడా ఉంటుంది. ఇది ఒక 1 అవర్ బిఫోర్ అయినా లేదా ఓవర్ నైట్ అయినా సరే, గుర్తుంటే నైట్ అంతా నానబెట్టుకోండి, లేదంటే 1 అవర్ ముందైనా సరే నానబెట్టుకోండి. ఇలా ఒక మంచిగా ఒక కడాయి తీసుకోండి. యాక్చువల్గా ఇంకా క్విక్గా అయిపోవాలంటే నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను నిదానంగా కడాయి పెట్టుకొని చేసుకుంటున్నాను. లేదు హరీబరీగా ఫాస్ట్గా చేసేసుకోవాలి అంటే మాత్రం ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే అది 2 విజిల్స్కే ఉడికిపోతుంది, మొత్తము చాలా క్విక్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. నాకు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అవైలబుల్ లేదు కాబట్టి దీంట్లో చేస్తున్నా అని చెప్పొచ్చు. సో కొంచెం వాటర్ పోసేసి, అంటే కొలత ఏముండదు వాటర్కి, ఒక కప్పు కదా మనం నానబెట్టుకుంది, సో ఒక 4-5 గ్లాసెస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోండి పప్పును బాగా మెత్తగా అయ్యేటట్టు. మనకు అర్థమైపోతుంది ఇది మెత్తగా అవుతుందా లేదా అని. సో మెత్తగా అవుతుంది అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇవి లావు సగ్గు బియ్యం కాబట్టి నేను తీసుకుంది సబ్బుదానా అని కూడా అంటారు దీన్ని. ఇవి తొందరగానే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట, జెల్లులాగా అయిపోతాయి మొత్తం ఉడికిపోయిన తర్వాత. సో సన్నం అవుతే అసలు చాలా టైం టేకింగ్, వీటికి చాలా సింపుల్గా అయిపోతుంది. సో అవి బాగా మెత్తగా అయ్యి జెల్గా అయ్యే వరకు మనం వాటర్ పోస్తూ ఉడకబెట్టుకోవాలి. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మనం ఇంత వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేవి ఇంకిపోతూ అవి గుజ్జుగా దగ్గరగా వస్తూ ఉంటాయి అన్నమాట, జిగురుగా. దీన్ని పెసరపప్పు పాయసం కంటే బ్యాచిలర్ పాయసం అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, చాలా క్విక్గా. ఇప్పుడు నార్మల్గా బయట రూమ్స్ తీసుకొని ఉండే వాళ్ళు అయినా సరే, బ్యాచిలర్స్ హాస్టల్స్లో అయినా సరే, ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. దీనికి 4, 15, 20 రకాల అవసరమే లేదు, జస్ట్ 4-5 రకాలు ఉంటే సరిపోతుంది. బెల్లము, పాలు, కొబ్బరి అండ్ ఇలాచీ పొడి, నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, సబుదానా, అంతే. ఇవి మాత్రం ఉంటే చాలు పెసరపప్పు పాయసంకి. నాకైతే బిఫోర్ మ్యారేజ్ అసలు తెలియదు, ఓన్లీ అది కర్రీలో వేసుకొని తినేది, ఇంకా నార్మల్గా వండుకొని తినేది. స్వీట్ పెసరపప్పుతో చేస్తారని నాకైతే అస్సలు తెలియదు. ఇంకా మనము హల్దీరామ్స్ ఇవి చూస్తుంటాం కదా, స్నాక్స్ టైపు, అలా కూడా తెలుసు, కానీ ఇదైతే తెలియదు. అదే ఈ పెసరపప్పే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి దానికి మసాలా వేసి కూడా అమ్ముతుంటారు. ఒక పక్క ఇది పాయసం చేస్తూ అది చూసుకుంటూ చాలాసార్లు అయితే పొంగిపోయింది కూడా కింద, చూడండి సైడ్స్ అంతా కూడా అలా ఉంటుంది. సో పక్క పాయసం చేసుకుంటూ ఒక పక్క దేవుడికి పూజ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అంటే అన్ని పనులు అయిపోయాయి, ఇంకా లాస్ట్లో పాయసం పెట్టుకున్నాను అంతే. సో అందుకే దీన్ని చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజా, ఉడకలేదు చూడండి. నాకైతే బిఫోర్ మ్యారేజ్ తెలిసింది ఒక 2-3 రకాల స్వీట్లే. మా అమ్మ చేసేది ఒక శనగబెల్ల పాయసము, ఇంకా బెల్లం అన్నము. బెల్లం అన్నంలో మంచిగా కొబ్బరి వేసి చేస్తారనమాట, ఎండు కొబ్బరి, భలే టేస్ట్ ఉంటుంది. దాంట్లో నెయ్యి, ముద్దపప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది ఆ టేస్ట్. నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా మా అమ్మ ఖచ్చితంగా అది చేస్తుంది, బెల్లం పాయసం. ఎందుకంటే నాకు అదొక్కటే చాలా ఇష్టం, మిగతా ఏమి ఇష్టం ఉండదు. ఇంకా ఎక్కువగా సేమియా పాయసం చేస్తూ ఉండేది మా అమ్మ. సేమియా పాయసం అంటే మామూలుగా అప్పట్లో రేషన్లు ఎక్కువగా, ఎప్పుడు అంటే ఒక 5-6 ఒక 10 years బ్యాక్ అనుకోండి, ఇప్పుడైతే ఏం లేదు. అప్పుడు రేషన్లో సామాన్లు కూడా ఇచ్చేటోళ్ళు కదా, మీకు ఏమైనా గుర్తుందా? అక్కడ ఎక్కువగా ఇది సేమియా ప్యాకెట్లు కూడా ఇచ్చేవాళ్ళు. సో వాటిని ఏం చేయాలో అర్థం కాక పాయసం స్వీట్ లాగా చేసేది మా అమ్మ, పాలు పోసి చక్కెర వేసి. కొన్నిసార్లు దాన్నే ఉప్మాలాగా కూడా చేసేది, భలే ఉండేది. అదైతే సేమియా ఉప్మా బాగుండేది, సేమియా పాయసం కూడా బాగుండేది. సేమియా యాక్చువల్గా రెండింటికి చాలా బాగుంటుంది, ఇది బాగుండదు అని ఏం కాకుండా రెండు బాగుండేది. ఇలా చూడండి బాగా గుజ్జుగా వచ్చింది కదా, ఇలాంటి టైంలోనే బెల్లం వేసుకోవాలి. ఇంకా నేను యాక్చువల్గా కొంచెం ఇంకా మెత్తగా దంచాల్సింది, నేను మెత్తగా దంచలేదు. మీరు మాత్రం మంచిగా మెత్తగా దంచుకొని వేసుకోండి. అంటే దంచుకోకపోయినా కరిగిపోతుంది, దాంట్లో మెల్ట్ అయిపోతుంది, అలా కాదు. మనం మంచిగా నీట్గా దంచుకొని వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక 5 minutes ఉంచేసి తీసుకోవాలి. ఇంకా అప్పటికి మొత్తం అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. నేను కొంచెం గడ్డలు ఉన్నప్పుడు వేసాను కాబట్టి ఇంకా కొన్ని గడ్డలు కనిపిస్తున్నాయి. అదే మామూలుగా మెత్తగా ఉండి వేసుకున్నప్పుడు పెద్దగా అనిపివ్వదు అనమాట. ఇలాంటి టైంలోనే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్ ఏ స్వీట్లో అయినా సరే లైట్గా కొంచెం సాల్ట్ వేసారంటే భలేగా ఉంటుంది, అసలు ఆ స్వీట్ టేస్టే మారిపోతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, రెండింటికి డిఫరెన్స్ కూడా చూశాను, సాల్టెడ్ స్వీట్ వితౌట్ సాల్టెడ్ స్వీట్ కూడా. ఇక్కడ నేను ఇంకా నెయ్యి వేస్తున్నాను. యాక్చువల్గా మేము తినే నెయ్యి అయితే అయిపోయింది, సో మా బాబు తినే నెయ్యి వేస్తున్నా దీంట్లో. డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అని చెప్తున్నాను కదా, అవన్నీ ఏం అవసరం లేదు, ఇలా చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసే స్వీట్స్లో వేస్తే బాగుంటుంది, దీంట్లో ఏమంత బాగుండదు. ఉన్నాయి అంటే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో నెయ్యి కూడా వేసేసాను కదా, వేసేసిన తర్వాత ఇక్కడ నెయ్యి వేసిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట, ఏదో ఉంది లేనట్టు వేస్తే ఆ టేస్ట్ ఖచ్చితంగా మారుతుంది. కావాలంటే మీరు సాల్ట్ వేయకముందు స్వీట్ టేస్ట్ చూడండి, మొత్తం స్వీట్ అయిపోయినాక కూడా కొంచెం సాల్ట్ కలిపి టేస్ట్ చూడండి, చాలా మారుతుంది.
యాక్చువల్గా షెఫ్స్కి ఈ టిప్ తెలుసు అనమాట. సో నేను నేర్చుకున్నాను మా అమ్మ చెప్పినప్పుడు. ఇంకా తర్వాత లాస్ట్లో బాగా ఎక్కువగా వేసుకోండి యాలకుల పొడి, భలే టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి, అది కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నా కానీ దాన్ని ఒలిచే ఓపిక లేక సింపుల్గా చేసేస్తున్నాను. సో ఫైనల్గా మన పెసరపప్పు పాయసం, అది మన బ్యాచులర్ పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. చల్లగా అయిపోయాక పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఒకవేళ ఉంటే చేసుకోండి, చాలా బాగుంటుంది పాలు పోసుకున్న కానీ టేస్ట్. ఇది ఇంకా దేవుడికి పాయసం పెట్టేసి చక్కగా మేమైతే పూజ చేసేసుకున్నాము. ఇది ఈరోజుకి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నా వీడియోస్ రాగానే చూసేసి నా ఛానల్ని కొంచెం హిట్ చేయండి అందరూ కలిసి. ఓకే బాయ్ ఆల్. మా పూజ చూసేసేయండి ఇంకా.